సొలొమోను అపారమైన జ్ఞానము, ఆకర్షణలో పతనము. సొలొమోను ఎవరు? రాజైన దావీదు బత్షెబాల కుమారుడు. సొలొమోనుకు పెట్టబడిన పేర్లు: సొలొమోను, యెదిద్యా, లెమూయేలు, ప్రసంగి. సమూయేలుకు పెట్టబడిన పేర్ల యొక్క అర్థాలన్నీ ప్రభువులోనే సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. దావీదు తన కుమారునికి పెట్టిన పేరు సొలొమోను అనగా సమాధానకర్త అని అర్థము. అయితే ప్రభువే నిజమైన సమాధానకర్త. ఆయన ద్వారానే లోకానికి సమాధానము. సొలొమోనుకు పెట్టబడిన పేరు యెదిద్యా అనగా యెహోవాకు ప్రియుడు. అయితే తాను బ్రతికిన కాలము ప్రభువును సంతోషపరచలేకపోయాడు. కానీ తన పరలోకపు యెదిద్యా అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జీవించినంత కాలము దేవునిని సంతోషపరిచాడు. అందువల్ల ప్రభువును గూర్చి పరలోకపు తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు అన్నారు. సామెతలు 31:1 తల్లి అయిన బత్షెబా సొలొమోనుకు పెట్టిన పేరు లెమూయేలు అనగా యెహోవాను హత్తుకొనువాడు అని అర్థం. సొలొమోను కంటే ప్రభువే తండ్రిని హత్తుకొని జీవించాడు. ప్రజలు సొలొమోను ప్రసంగాలకు ముగ్ధులై ఆయనకు పెట్టిన పేరు ప్రసంగి. అయితే ప్రభువును మించిన బోధకుడు మరెవ్వరూ లేరు. జ్ఞానం కోసం సొలొమోను రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో కోరుకో అని అడిగాడు. ఆయన ధనమును గాని శత్రువుల ప్రాణమును గాని అడగలేదు. నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి నాకు వివేకము గల హృదయమును ప్రసాదించు అని అడిగారు. ఆయన వినయానికి సంతోషించిన దేవుడు ఆయన అడిగిన జ్ఞానంతో పాటు అడగని ఐశ్వర్యమును ఘనతను కూడా ఇచ్చారు. అద్భుతమైన దేవాలయ నిర్మాణం. తన తండ్రి దావీదు కోరిక మేరకు యెహోవా నామమున అత్యంత వైభవంగా దేవాలయాన్ని నిర్మించారు. ఆ ప్రతిపాదన సమయంలో ఆయన చేసిన ప్రార్థన దేవుని పట్ల ఆయనకున్న భక్తిని చాటి చెప్తుంది. ప్రపంచవ్యాప్త ఖ్యాతి. సొలొమోను జ్ఞానము ఎంతగా ప్రసిద్ధి చెందిందంటే షేబా దేశపు రాణి సైతం ఆయన జ్ఞానాన్ని పరీక్షించడానికి, ఆయన మాటలు వినడానికి ఎంతో దూరం నుండి వచ్చింది. సొలొమోను గారి పతనానికి గల కారణాలు. సొలొమోను ఉన్న అపారమైన జ్ఞానం ఆయనను పతనం నుండి కాపాడలేకపోయింది. దానికి కారణం ఆయన దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమే. దేవుని ఆజ్ఞను ధిక్కరించుట. అన్యజనులైన స్త్రీలలో వీయముందవద్దని యెహోవా ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. కానీ సొలొమోను అన్యదేశపు రాజకుమార్తెలను మోహించి వారిని తన అంతఃపురంలోనికి చేర్చుకున్నాడు. ఆయనకు 700 మంది రాజకుమార్తెలు మరియు 300 మంది ఉపపత్నులు ఉండేవారు. వృద్ధాప్యంలో తడబడిన అడుగులు. సొలొమోను వృద్ధుడైనప్పుడు ఆయన భార్యలు ఆయన హృదయాన్ని అన్యదేవతల వైపు త్రిప్పారు. తన తండ్రి దావీదు వలె ఆయన హృదయము యెహోవా పట్ల పూర్ణముగా ఉండలేదు. విగ్రహారాధన మరియు దేవుని ఆగ్రహం. అష్టారోతు, మిల్కోము వంటి అన్యదేవతల కోసం ఆయన బలిపీఠాలను కట్టించి వారికి ధూపదీప నైవేద్యాలు అర్పించాడు. 2 సార్లు ప్రత్యక్షమైన యెహోవా మాటను ఆయన పెడచెవిన పెట్టినందున దేవుడు ఆయన మీద కోపగించి రాజ్యాన్ని ఆయన కుమారుని చేతిలో నుండి తీసివేస్తానని సెలవిచ్చారు. సొలొమోను జీవితం మనకు ఒక పెద్ద హెచ్చరిక. జ్ఞానం మాత్రమే నిన్ను కాపాడదు. ఆ జ్ఞానంతో కూడిన విధేయత మాత్రమే నిన్ను నిలబెడుతుంది. మనం ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంతటి జ్ఞానవంతులమైనా దేవుని వాక్యానికి దూరమైతే పతనం తప్పదు. పాపం చిన్న ఆకర్షణతో మొదలై చివరికి ఆత్మీయ పునాదులనే కదిలిస్తుంది.